అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో కాకినాడ ప్రాంతానికి సంబంధించి కాకినాడ ప్రాంతంలో సేజ్ భూములకు సంబంధించి ఆయన ఎన్నికల హామీలలో ఆయన ఆ కాకినాడ ప్రాంతానికి సంబంధించిన ఆ భూముల రైతులకు ఆ భూములను తిరిగి మళ్ళీ రైతులకు వచ్చేలా నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ప్రాంతానికి సంబంధించిన రైతులకు హామీ ఇచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను పూర్తి స్థాయిలో ఆయన పరిష్కరించారు. ఈ సమస్య ఈ భూములకు సంబంధించి సేజ్ భూములకు సంబంధించి ఇప్పుడుది కాదు. ఆ రైతులు చాలా తిప్పల పడినారు ఆ పొలాలు రావడానికి. అదేవిధంగా జీవో నెంబర్ 12 ప్రకారం కూడా కొంతవరకు ఆ భూములకు సంబంధించి పరిష్కారం వచ్చింది, కొంతవరకే. సో ఆయన తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగారు. తొలిసారిగా పిఠాపురం నుంచి ఆ ఎన్నికల ప్రచారంలో ఈ కాకినాడ ప్రాంతానికి సంబంధించిన ఈ సేజ్ భూములకు సంబంధించిన రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ భూములను తిరిగి మళ్ళీ మీకు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములన్నిటినీ తిరిగి మళ్ళీ ఆ కాకినాడ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి ఈ 3 మండలాలకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు తిరిగి మళ్ళీ 2180 ఎకరాల భూములు మళ్ళీ రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యేలా పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. తిరిగి మళ్ళీ రైతుల భూములు రైతులకి వచ్చేలా చేశారు ఆ సేజ్ భూములను. సో పవన్ కళ్యాణ్ గారు ఈ భూములు మళ్ళీ రైతులకు వచ్చేలా చేయడానికి ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ భూములు మళ్ళీ రైతుల భూములు రైతులకు రావడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, కూటమి ప్రభుత్వం పాత్ర కీలకంగా ఉంది అని చెప్పారు. సో ఈ 2180 ఎకరాల భూమి తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి 2150 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనండి ఈ భూముల ద్వారా. ఈ భూములు 2005, 2006 ఆ టైం నుంచి పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములన్నిటిని పూర్తి స్థాయిలో ఆ టైంలో ఏదో కొన్ని సంథింగ్ కారణాల వల్ల ఈ భూములన్నీ పోవడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ భూములన్నీ మళ్ళీ ఆ రైతుల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ అయ్యాయి, సీలు అన్నాయి, డ్యూటీ. సో ఇలా మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకే రావడం జరిగింది. ఈ భూములు రావడానికి పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.